హలో ఎవ్రీవన్, మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాలనుకున్నాము. సో నేనైతే మా కొలీగ్స్తో వెళ్తున్నాను. అండ్ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వెళ్ళేసరికి మేము అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి వచ్చేసింది. సో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఈవినింగ్ 5 అయింది ఎగ్జిబిషన్కి వెళ్ళేసరికి. సో బయట అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. మెయిన్లీ నేను ఎక్కడికి వెళ్ళా చూసేది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్సే అనుకోండి. సో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ మనం ఏదైనా సరే బార్గింగ్ బాగా చేయాలి అండి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ కదా ఉండేది. సో దట్ మేము చాలా బార్గింగే చేసాము. ఇయర్ రింగ్స్ కూడా సిల్వర్వి చాలా బాగున్నాయి. కాటన్ శారీస్ మీదకి బాగుంటాయని అనిపించేసింది. నాకు నచ్చినవి తీసేసుకున్నాను ఇయర్ రింగ్స్. అండ్ ఎంట్రీకి అయితే టికెట్ కోసం వెళ్ళాము. చూడండి ఇంకో 2 డేస్ ఉందని చెప్పేసి చాలా జనాలు, ఎంత క్యూ ఉంది చూడండి మాకైతే వెళ్ళేసరికి. ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాగే ఉన్నాయి. వెయిట్ అయితే చాలా అనిపించింది. ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకున్నాము. క్యాష్ అయితే లేకపోయిండా మాతోటి, బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తీసుకొచ్చేసాడు. సో బ్యాగ్ చెకింగ్ చేశారు. ఇక్కడ అడిగాము ఎక్కడైనా బ్యాగ్స్ పెట్టుకోవచ్చా, సెక్యూరిటీ ఉంటుందా అని, బట్ లేదు అని చెప్పేశారు. సో మేమే క్యారీ చేసేసాము. ఫైనల్లీ ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఎటు సైడ్ స్టార్ట్ చేయాలో తెలియక ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయాము. స్లిప్పర్స్, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడ చూసినా నాకైతే చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే బాగా కనిపించేశాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్, మెయిన్లీ నాకు స్లిమ్ బ్యాగ్స్ అయితే చాలా ఇష్టం. ఏదైనా సరే స్లిమ్ బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేసేస్తాను నేను పెద్ద బ్యాగ్స్ కన్నా. అండ్ ఇక్కడ చూడడానికైతే మీరైతే ఏదైనా నచ్చితే బార్గింగ్ అయితే బాగా చేయండి, ఎందుకంటే లాస్ట్ 2 డేసే కాబట్టి ఉండేది బాగా ఇచ్చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. స్కర్ట్స్ అయితే చిన్నపిల్లలకి. అలా వెళ్తున్నాం. అంటే మెయిన్గా మేము గేమ్స్ ఆడడానికని వెళ్ళాము, బట్ ఏమోలే అని వెళ్తున్నాం. ఇక్కడైతే మినీ ట్రైన్ అండి, ఐ థింక్ సో 2 ట్రిప్స్ ఏమో తిప్పుతుంది, రౌండ్గా తిప్పుతుంది. చిన్నపిల్లలు అయితే వెళ్తే బాగుంది అనిపించింది, బట్ మేము వెళ్ళాలంటే పెద్దోళ్ళం కదా అని కొంచెం ఎలానో అనిపించింది. అండ్ ఇక్కడైతే టాప్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్, తగ్గమని చెప్పేశారు. ఈ వైట్ షర్ట్ నాకు బాగా నచ్చేసింది. సో చాలానే ఉన్నాయి డిఫరెంట్గా, అన్నీ నచ్చేసాయి అనుకోండి నార్మల్గా. అండ్ ఇక్కడైతే తగ్గామని చెప్పారు. ఎంత బార్గింగ్ చేసే వాళ్ళైతే అస్సలు తగ్గలేదు. ఇంకా సరే అని అక్కడి నుంచి వెళ్ళాము. అండ్ ఫ్రెండ్స్ అందరం కోసమని వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇదైతే మా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చింది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ దాని మీద ఉన్న బొమ్మలు కూడా ఇవి చూడండి, క్యూట్ క్యూట్ చిన్న షూస్, చిన్న పిల్లలకి ఎంత బాగుంటాయి. మా అన్న కొడుకు వచ్చింటే బాగుండి అనిపించింది. అన్ని షాప్స్లోకి తీసుకెళ్ళేటోడు. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళు వేసే లైట్ వల్ల షైనింగ్ అయితే చాలా వచ్చాయి. 1 గ్రామ్ గోల్డ్. ఇక్కడైతే పేవేమో కానీ ఇక్కడైతే చిన్న పిల్లవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి. సైజ్ అయితే మన హ్యాండ్స్ ఎంత చిన్నగా ఉంటే అది తీసేసుకునేదాన్ని, బట్ మనకు సరిపోవు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇక్కడైతే ఇంకా ఇంట్లోకి గ్లాసెస్ కోసం అలా అని నా ఫ్రెండ్ చూస్తా అని వెళ్ళింది. ఇక్కడైతే బొమ్మలు చాలా బాగున్నాయి, బట్ నేనైతే దీన్ని ఉంచుకోలేను. బై మిస్టేక్గా స్లిప్ అయినా కానీ కింద పడి పగిలిపోతాయని వెళ్ళిపోయాను అక్కడ నుంచి. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. వెయిట్ అయితే చాలా ఉంది. ల్యాప్టాప్స్ అలాగే ఉన్నాయి, లంచ్ బాక్సెస్ అన్నీ. సో దగ్గర ఏదైనా తిందామని వెళ్ళాము. ఐస్ క్రీమ్ కనిపించేసింది, సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే పిల్లోడు చూడండి, ఎవరైనా చిన్నపిల్లలు దేనైనా కొట్టరా అంటే రెడీగా వండేస్తారు, బట్ మనం ఏదైనా చెయ్యి అంటే అదైతే వినరు. చూడండి వాళ్ళ డాడీ కొట్టమంటే దాన్ని రెడీగా ఉన్నాడు కొట్టడానికి. అండ్ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. అవైతే చిన్నగా ఉన్నాయి, దానికి వేసే ఫ్రాక్స్ అయితే మనమైన ఉన్నట్టు అనిపించింది. ఫైనల్లీ మిడిల్కి అయితే వచ్చేసాము ఎగ్జిబిషన్ మధ్యలోకి. ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్కి వెళ్ళారు. వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ నిలబడిపోయాను. అంటే గేమ్ సైడ్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా షాపింగ్ చాలా అనిపించింది. అప్పటికి లేట్ అయిపోయింది, రిటర్న్ మళ్ళీ వెళ్ళాలి కదా అని అనిపించింది. డిఫరెంట్ గేమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేయాలనుకున్నా. మెయిన్ అయితే నేను షాపింగ్ కన్నా ఈ గేమ్స్ బాగా ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే గేమ్స్ అయితే మనము ఫ్రెండ్స్తోనే ఎంజాయ్ చేయగలము. ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్తే. అండ్ ఈ గేమ్స్ చూశాక నాకు మా పాపడే గుర్తొచ్చాడు, మా అన్న కొడుకు వచ్చింటే ప్రతిదీ ఎక్కేటోడు అనిపించింది. అండ్ మేమైతే ఏది ఫస్ట్ ట్రై చేయాలని చాలా డిస్కస్ చేసాము. మా ఫ్రెండ్స్ కొంతమంది ఏది ట్రై చేయలేదు ఇందులో. సరే అని అందరం డిస్కస్ చేసేసరికి 20 మినిట్స్ అయింది. ఫైనల్గా జైంట్ వీల్ ఎక్కేద్దాం అనుకున్నాము, ఫస్ట్ టైం కాబట్టి. నేనైతే యాక్చువల్గా థర్డ్ టైము. రీసెంట్గా నంద్యాలలో చూశాను, ఎక్కాను. అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఏమంత భయం అనిపించలేదు, బట్ ఇక్కడికైతే చాలా పెద్దగా ఉందనిపించింది. అదిగో నాతో కూర్చున్న నా ఫ్రెండ్కి అయితే నేనే ధైర్యం చెప్పాను ఏం కాదని. తనైతే చాలా భయపడిపోయింది ఫస్ట్ టైం కాబట్టి. బట్ వన్స్ స్టార్ట్ అయ్యాక రియాక్షన్ తనేమో నార్మల్గా ఉంది, భయపడింది నేను. ఇదిగో వాళ్ళందరూ మా కొలీగ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు ఉండిపోయారు. అయితే స్టార్ట్ అయింది. నాకైతే చాలా భయం వేసింది, నా ఫ్రెండే ధైర్యంగా ఉంది. పై నుంచి అయితే వ్యూ చూడడానికి ఎగ్జిబిషన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. లైటింగ్స్ అన్నీ చూడండి చాలా బాగుంది అనిపించింది.
మేమైతే బాగా ఎంజాయ్ చేసామనిపించింది. ఇది జెయింట్ వీల్ పై నుంచి తీశాను. సరే జెయింట్ వీల్ అయిపోయి కిందకి వచ్చేసింది. ఇంకా స్టాప్ చేయొచ్చు కదా నేను, కాదని కొలంబస్ ఎక్కాలని చూసాము. వేరే వాళ్ళు ట్రై చేస్తుంటే సింపుల్గా ఉంది అనిపించింది. బట్ వన్స్ మేము ఎక్కాక స్టార్టింగ్ పర్లేదు అనిపించింది. ఇంకా అది స్టార్ట్ అయిపోయింది. నేను వీడియో తీస్తూ ఉన్నానా, మిడిల్లో భయం వేసేసింది. ఇంకా అక్కడికే వీడియో స్టాప్ చేసేసాను. నేనైతే చాలా భయపడ్డాను. జెయింట్ వీల్ కన్నా దీనికి ఎక్కువ భయపడ్డాను నేనైతే. నేను భయపడ్డా, మా ఫ్రెండ్ వీడియో కూడా తీసింది. చూడండి పక్కన ఉన్న అమ్మాయి కూడా ఫస్ట్ టైం, బట్ తనైతే ఏది భయపడలేదు. నేనే బలవంతంగా తీసుకొచ్చాను అన్నీ ట్రై చేద్దురా అని. మా ఫ్రెండ్ అయితే ఇది చేయమన్నారు, బట్ అది 360 డిగ్రీస్ తిరగడం చూసేసరికి నాకు ఇంకా కళ్ళు తిరిగాయి అనిపించింది. సరే అని వద్దని వెళ్తూ ఉన్నాను, ఇంకా గేమ్స్ చాలని. ఇక్కడేమో కాటన్ క్యాండీ చూసాము, చాలా బాగా ప్రిపేర్ చేశారనిపించింది. సరే అని మేము ప్రిపేరింగ్ది కాకుండా ప్యాకెట్లో ఉన్నాయి తీసేసుకున్నాం. అండ్ అందరం షేర్ చేసుకోవచ్చు అనుకున్నాము. చూడండి అమ్మ ఎంత కష్టపడుతుందో ఆ కాటన్ క్యాండీ కవర్ చింపడానికి. ఒక్కటి కాదు, ముగ్గురు వచ్చేసారు దాన్ని చింపడానికే. ఫైనల్గా అదైతే వచ్చేసింది. చూడండి ఎంత కష్టపడ్డారు జస్ట్ ఆ పేపర్ చింపడానికి. కాటన్ క్యాండీ అయితే తనకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ బొమ్మలు చూసేసి సరే ప్రైస్ ఎంతైనా సరే తీసేసుకుందామని వెళ్ళాను. బట్ తీరా చూస్తే అక్కడేమో బాస్కెట్ బాల్ వేయాలి, నా వల్ల కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అది పడదని నాకు కూడా తెలుసు. ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇంకా ఈ చిన్న ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. నేను చాక్లెట్ ఫ్లేవర్ అండ్ మా ఫ్రెండ్స్ గ్రేప్స్ తీసుకున్నారు. నేను చాక్లెట్ అడిగితే వాడు నాకు చింతపండు ఫ్లేవర్ అయితే ఇచ్చేసాడు. సరే ఇంకేం చేస్తామని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇక చైన్స్ అయితే చాలా బాగున్నాయి. 100 రూపీస్కి 3 అన్నాడు. సరే అని బార్గింగ్ చేసేసి 4 అయితే తీసేసుకున్నాము. మా ఫ్రెండ్స్ తీసుకున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. చూడండి బెలూన్స్ చాలా బాగున్నాయి. తీసుకుందామంటే నేను తీసుకెళ్ళి రూమ్లో ఏం చేయలేను కదండి, సో అక్కడి నుంచి వెళ్ళాము. చిన్న చిన్న వాటర్ బెలూన్స్ చూడండి, మా ఫ్రెండ్ అయితే ఫోటో దిగుదామని అక్కడ నిలబడింది. అండ్ అలా వెళ్తుంటే ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయనిపించింది. చెప్పడం మర్చిపోయా, స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే స్పెట్స్ ట్రై చేసేసాను నేనైతే, బట్ కొనలేదు. చూడండి మా ఫ్రెండ్స్ కాటన్ క్యాండీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నారో. నేను కూడా ఎంజాయ్ చేశాను అనుకోండి. అయితే వచ్చేసాము ఇంకా మెట్రో స్టేషన్కి రిటర్న్కి వెళ్దామని. అప్పటికే 9 అయ్యింది. మా ఫ్రెండ్స్ అంతా చాలా టైర్డ్ అయ్యారు. బట్ ఈ అమ్మాయి అయితే ఒక్క టైర్డ్ కాలేదు, బాగా పిక్స్ దిగుతుంది. అంత టైర్డ్ అయినా కానీ పిక్స్ దిగుతుంది. గర్ల్స్ అంటే అంతే కదండి. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 1 అవర్ పడుతుంది మాకు మెట్రో వెళ్ళడానికి. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారో ఎగ్జిబిషన్కి వెళ్ళండి, కమెంట్ చేయండి. ఓకే దెన్ బాయ్.